హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఏమన్నా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ క్లాడ్ కోడ్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్పెషల్లీ యూజెస్ క్లాడ్ కోడ్ ఫర్ దేర్ డెవలప్మెంట్ పర్పస్. కానీ చాలామంది ఇప్పుడు కూడా క్లాడ్ అంటే డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చి యూ కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ ద యూఐ అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఎ క్లాడ్ కోడ్ ఈజ్. బట్ క్లాడ్ కోడ్ ఏంటంటే మీ టెర్మినల్లో రన్ అయ్యే ఏజెంట్ అనమాట. సో మీరు యూఐలో వాడేటప్పుడు యూ నీడ్ టు ప్రొవైడ్ ప్రాంప్ట్స్, మీరు ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి. బట్ క్లాడ్ కోడ్ మీ మెషిన్ లోపల ఉంటే ఇట్ కెన్ యాక్సెస్ యువర్ ఫైల్స్, ఇట్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఇట్స్ ఓన్ వయా ఏజెంటిక్ కేపబిలిటీస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు సెటప్ క్లాడ్ కోడ్ ఆన్ యువర్ మెషిన్ వయా టెర్మినల్ అనమాట. అండ్ సెకండ్, హౌ టు టాక్ టు ద మోడల్స్ అండ్ బేసిక్ స్లాష్ కమాండ్స్. అండ్ థర్డ్ ఈజ్ హౌ టు ఎనేబుల్ క్లాడ్ కోడ్ ఎక్స్టెన్షన్ ఆన్ యువర్ VS కోడ్ IDE అనమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ విల్ టెల్ యూ హౌ యూ కెన్ యూస్ క్లాడ్ కోడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ ఈవెన్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్, హౌ టు ఇన్స్టాల్ క్లాడ్ కోడ్ ఆన్ యువర్ మెషిన్. ఫస్ట్ మీ టెర్మినల్లో ఓపెన్ చేసి టైప్ ఏ కమాండ్ క్లాడ్ అని చెప్పి చూడండి. రైట్ నౌ ఇట్ సేస్ కమాండ్ నాట్ ఫోర్ క్లాడ్, ఎందుకంటే నా మెషిన్లో క్లాడ్ కోడ్ లేదు కాబట్టి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఫాలో దిస్ అలాంగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ విల్ గో టు దిస్ వెబ్సైట్ క్లాడ్ నుంచి అనమాట, క్లాడ్ కోడ్ అని చెప్పి. సో యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద క్లాడ్ డెస్క్టాప్ అనే అప్లికేషన్. బట్ వీ విల్ లుక్ ఎట్ దిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మనం ఏం చేద్దామంటే వీ విల్ గో వయా దిస్ కర్ల్ కమాండ్. బట్ దానికంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, నాకు ఆల్రెడీ ఒక క్లాడ్ అకౌంట్ ఉంది అండ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఆన్ ఎనీ ప్రీమియం ప్లాన్. సో నేను కూడా ఒక ఫ్రీ ప్లాన్లో ఉన్నాను అనమాట. సో ఐ విల్ డౌన్లోడ్ ద క్లాడ్ కోడ్ ఫస్ట్ అండ్ లెట్స్ ట్రై టు కమ్యూనికేట్ వయా క్లాడ్ కోడ్ ఆన్ ద ఫ్రీ ప్లాన్. ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఐ విల్ కమ్ హియర్ అండ్ లుక్ ఎట్ దిస్ కర్ల్. ఇది కమాండ్ ఉంది కదా, లెట్స్ కాపీ దిస్ కమాండ్. ఒకవేళ మీకు కమాండ్ ఇక్కడ దొరకకపోతే యూ కెన్ స్క్రోల్ డౌన్ అండ్ యూ కెన్ సీ ద కమాండ్ హియర్ డైరెక్ట్లీ. మీ విండోస్ మెషిన్ అయినా సరే, మ్యాక్ మెషిన్ అయినా సరే, ఆటోమేటిక్గా కమాండ్ మారిపోద్ది వెన్ యూ ఓపెన్ ద వెబ్సైట్. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ కమాండ్ కాపీ చేసాం కదా, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చూసారా అక్కడ వెర్షన్ 2.1.162 అని వచ్చింది. లొకేషన్ మన మ్యాక్బుక్ లోపల ఆర్ విండోస్ మెషిన్ అయితే విండోస్ మెషిన్ లోపల ఈ లొకేషన్లో క్లాడ్ ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏం చెప్తుంది, రన్ క్లాడ్ హెల్ప్ అని చెప్తుంది టు గెట్ స్టార్టెడ్, ఇన్స్టాలేషన్ కంప్లీట్. సో ఎలా వస్తే కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఒకవేళ మీరు క్రాస్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, యూ జస్ట్ ఎంటర్ ద సేమ్ కమాండ్ క్లాడ్ అని చెప్పి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ ఏమొచ్చింది, వెల్కమ్ టు క్లాడ్ కోడ్ 2.1.162 అని చెప్పి. ఒకవేళ మీరు ఈ వీడియోని లేటర్ పార్ట్లో చూస్తున్నట్టయితే మేబీ దిస్ వెర్షన్ మైట్ చేంజ్, బట్ ద ప్రాసెస్ ఈజ్ ద సేమ్ యాక్చువల్లీ. అండ్ చూడండి, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి. సో చూస్ ద టెక్స్ట్ స్టైల్ దట్ లుక్స్ బెస్ట్ విత్ యువర్ టెర్మినల్. సో యూజువల్గా ఐ ప్రిఫర్ డార్క్ మోడ్. ఇక్కడ ఆల్రెడీ డార్క్ మోడ్ సెలెక్ట్ అయి ఉంది. ఒకవేళ మీకు చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ ద యారో కీస్ ఆన్ యువర్ మెషిన్. ఇప్పుడు నేను డార్క్ మోడ్లో పెడుతున్నాను. ఐ విల్ పుట్ అండ్ ప్రెస్ ఎంటర్. అండ్ చూడండి, సెలెక్ట్ ద లాగిన్ మెథడ్. క్లాడ్ అకౌంట్ విత్ సబ్స్క్రిప్షన్, ప్రో కానీ, మ్యాక్స్ కానీ, టీమ్స్ కానీ, ఎంటర్ప్రైజ్ కానీ. ఇప్పుడు క్లాడ్ కోడ్ వాడాలి అని అనుకుంటే బై డిఫాల్ట్ మీరు ఏదో ఒక సబ్స్క్రిప్షన్లో ఉండాలన్నమాట. లేదనుకుంటే యూ కెన్ గో వయా API రూట్ అనమాట, వయా ఆంథ్రోపిక్ కాన్సోల్ అకౌంట్ అని చెప్పి. విల్ నాట్ టాక్ అబౌట్ దట్ రైట్ నౌ. అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ బెడ్రాక్ కానీ, మైక్రోసాఫ్ట్ ఫౌండరీ కానీ, వెర్టెక్స్ AI కానీ. బట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్సో ఓలామా అని చెప్పి. వీ విల్ యూజ్ ఓలామా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు వీ విల్ జస్ట్ లాగిన్ విత్ ద సబ్స్క్రిప్షన్ పెడదాం. సో లెట్స్ లాగిన్. ఇక్కడ ఏమంటుంది, ఇది క్లాడ్ మ్యాక్స్ ఆర్ ప్రో ఈజ్ రిక్వైర్డ్ టు కనెక్ట్ టు క్లాడ్ కోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈవెన్ దో వెన్ యూ ఇన్స్టాల్ క్లాడ్ కోడ్ ఆన్ యువర్ మెషిన్, మీకు సబ్స్క్రిప్షన్ లేకుండా యూ కెన్ నాట్ కంటిన్యూ యూజింగ్ దిస్ క్లాడ్ కోడ్ అనమాట. సో మనం ఏం చేద్దాం, అప్గ్రేడ్ టు మ్యాక్స్ ఆర్ ప్రో క్లిక్ చేస్తాను నేను. ఇట్ విల్ రీడైరెక్ట్ టు దిస్ పేజ్ అండ్ ఐ విల్ గో టు దిస్ మంత్లీ ప్లాన్ అనమాట, €18 per month అని చెప్పి. ఐ విల్ క్లిక్ ఆన్ గెట్ ప్రో ప్లాన్. కానీ మీకు ఒకవేళ సబ్స్క్రిప్షన్తో పాటు యూజ్ చేయాలని లేకపోతే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దిస్ పార్ట్. యూ కెన్ గో వయా స్టెప్ 3 అనమాట. ఐ విల్ షో ఇట్ టు లేటర్ పార్ట్లో. అండ్ ఇట్ షుడ్ టెక్నికలీ యాక్టివేట్ మన ప్రో సబ్స్క్రిప్షన్ అనమాట. ఓకే, క్లాడ్ కోడ్ విల్ లైక్ టు కనెక్ట్ యువర్ క్లాడ్ చాట్ అకౌంట్. సో ఆథరైజ్, build something great, you are all set up for the cloud code, you can now close this window. సో కమ్ హియర్, ఇక్కడ చూడండి లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అండ్ ఇట్ సేస్ ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ వార్నింగ్స్ అనమాట. క్లాడ్ కెన్ మేక్ మిస్టేక్స్ అండ్ డ్యూ టు ప్రాంప్ట్ ఇంజెక్షన్ రిస్క్స్, ఓన్లీ యూజ్ ఇట్ విత్ కోడ్ దట్ యూ ట్రస్ట్. సో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏంటి అనేది విల్ లెర్న్ ఇన్ ద లేటర్ వీడియో. సో డోంట్ వరీ అండ్ క్లిక్ ఆన్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ ఏమంటుంది, ఫర్ ద ఆప్టిమల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఎనేబుల్ ద రికమెండెడ్ సెట్టింగ్స్ ఫర్ యువర్ టెర్మినల్
option plus enter for a new lines and visual bell. I will go ahead with the recommended settings. ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్లౌడ్ కోడ్ కెన్ యాక్సెస్ ఆల్ ఆఫ్ యువర్ ఫైల్స్ ఆన్ ద మెషిన్, అవునా కదా? సో ఇప్పుడు ఆ ఫైల్స్ యాక్సెస్ చేయడానికి ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్స్. సో ఐ విల్ సే ఎస్, ఐ ట్రస్ట్ దిస్ ఫోల్డర్ ఫర్ నౌ. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ allow, and then click on allow, and then let's say I don't want my photos to be shown to Claude Code, so I will put don't allow anamata and click on allow and allow and then allow. Okay, cool. So అన్ని పర్మిషన్స్ ఇస్తాం మనం. రైట్ నౌ ఇట్ ఈస్ ఆన్ క్లాడ్ ఓపస్ 4.8 విచ్ ఈస్ అవైలబుల్ అనమాట, విచ్ ఈస్ ద టాప్ టియర్ మోడల్ అనమాట. సో మనం ఏం చేద్దాం, లెట్స్ డూ ఎ సింపుల్ థింగ్. సో లెట్స్ సే హాయ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం యూజింగ్ క్లాడ్ కోడ్, what can you do, and click on question mark and click on enter. ఇక్కడ చూడండి సోనెట్ 4.6 ఆన్లో ఉందన్నమాట. ఇప్పుడు సోనెట్ 4.6 అనే మోడల్కి యూ ప్రొవైడ్ దిస్ ప్రాంప్ట్ అండ్ అది ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చిందనమాట. సో యూ ఆర్ కమ్యూనికేటింగ్ టు క్లాడ్ వయా ద టెర్మినల్ అనమాట. హలో అగైన్. సో ప్రీవియస్గా మీరు ఏం చేశారు, యూ కమ్ టు దిస్ యూఐ పేజ్లో మాట్లాడేవారు అనమాట. బట్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ టు ద క్లాడ్ వయా దిస్ టెర్మినల్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీఆర్ యూజింగ్ ద మోడల్ సోనెట్ 4.6. కాకపోతే వాట్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ మై మోడల్, ఎందుకంటే క్లాడ్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సమ్ ఆర్ కాస్ట్లీ మోడల్స్, సమ్ ఆర్ నార్మల్ మోడల్స్ కదా. సో దానికోసం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్లాష్ కమాండ్స్ అనమాట. ఐ కెన్ పుట్ స్లాష్ అండ్ సే మోడల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి బై డిఫాల్ట్ ఇక్కడ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ అస్ ఆప్షన్ 4.6 విచ్ ఇస్ సోనెట్ అనమాట. లేదు ఓపస్ 4.8 కూడా ఉంది, లేదంటే హైకు 4.5 కూడా ఉంది, అండ్ ఎఫోర్ట్ అనేది డిఫాల్ట్లో ఉంది. యూ కెన్ అడ్జస్ట్ ఇట్ లేటర్ ఆన్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ రైట్ నౌ నేను ఏం చేస్తానంటే ఐ విల్ కీప్ ఇట్ ఎట్ సోనెట్ బై డిఫాల్ట్ 4.6లో అనమాట. సూపర్, ఐ ఆమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సమ్మరీ ఏంటంటే యూ ఇన్స్టాల్డ్ క్లాడ్ కోడ్ ఆన్ యువర్ మెషిన్ వయా టెర్మినల్ అండ్ ఆ టెర్మినల్ లోపల యూ ఆర్ కమ్యూనికేటింగ్ టు ద క్లాడ్ అనమాట. సింపుల్ థింగ్. సో మనం ఇందాక ఏమన్నాం, క్లాడ్ కెన్ యాక్సెస్ ఆల్ ఆఫ్ యువర్ ఫైల్స్ అని చెప్పాం కదా. సో మేబీ ఐ విల్ సే షో మీ మై కరెంట్ డైరెక్టరీ అని చెప్పి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఏ ఫైల్స్ ఉన్నాయో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. చూడండి విజిబుల్ ఫోల్డర్స్లో డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, అప్లికేషన్స్, లైబ్రరీ, అంటే ఈవెన్ హిడెన్ ఫైల్స్ కూడా ఇట్ ఈస్ స్కానింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఏ ఉన్నా సరే క్లాడ్ కెన్ యాక్సెస్. మేబీ ఐ కెన్ సే కెన్ యూ సమ్మరైజ్ what type of documents or files I have inside my desktop. So click on enter. It is doing just like an agent, guys. Simple thing. అన్ని కమాండ్లు అదే రన్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ యాక్సెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మెషిన్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఈస్ డూయింగ్. చూడండి పైథాన్ స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దాంట్లో, పర్సనల్ ఫోల్డర్ ఉన్నాయి, అండ్ దెన్ యూట్యూబ్ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అండ్ అదర్ స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ థింగ్ సమ్మరైజ్ చేసింది. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ ఏంటి, ఐ డోంట్ నీడ్ టు పుట్ ఆల్ ఆఫ్ మై కాంటెక్స్ట్ ఇన్ ద క్లాడ్ యూఐలో. ఐ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ వయా టెర్మినల్. అండ్ ఒకవేళ మీరు లాగౌట్ చేయాలనుకుంటే ఐ కెన్ సే లాగౌట్ స్లాష్ కమాండ్, లేదనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిట్ యూ కెన్ సే ఎగ్జిట్. ఈ సెషన్ ఎక్కడితో ఆపేయాలనుకుంటే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ యూసేజ్ ఐ కెన్ సే యూసేజ్ అనమాట. మనం ఎంత క్రెడిట్స్ వాడుతున్నామని చెప్పి. చూడండి కరెంట్ సెషన్ వీ హ్యావ్ యూస్డ్ 2% ఆఫ్ ద యూసేజ్ అండ్ కరెంట్ వీక్లీ లిమిట్ ఏమో 0% అనమాట. అండ్ రైట్ నో ద టోటల్ కాస్ట్ ఈజ్ ఎంత, టోటల్ డ్యూరేషన్ ఎంత అయింది, టోటల్ డ్యూరేషన్ ఎంత, ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యూ విల్ గెట్. సో ఎప్పుడైతే మీకు ఎంత వాడారో చూడాలని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు దిస్ అండ్ యూ కెన్ లుక్ ఎట్ ద యూసేజ్ పార్ట్. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ క్లిక్ ఆన్ ఎస్కేప్ టు క్యాన్సిల్, ఎగ్జిట్ దిస్ అనమాట సెషన్ అండ్ లెట్స్ క్లోజ్ ఇట్. సింపుల్ అండ్ ఎగ్జిట్ అయిపోయాం క్లాడ్ కోడ్ నుంచి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే హౌ యూ కెన్ యూస్ క్లాడ్ కోడ్ ఇన్సైడ్ యువర్ ఐడిఈ ఇన్ విఎస్ కోడ్ అనుకుందాం లెట్స్ సే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది నా విఎస్ కోడ్ అనమాట. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ ఉంది నాకు లెర్నింగ్ ఎంసీపీ అని చెప్పి, ఇందులో మల్టిపుల్ డయాగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఎంసీపీ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి అన్నీ చెప్పి, అండ్ ఐ హ్యావ్ ఎ డీటెయిల్డ్ గైడ్ అనమాట ఎంసీపీ గురించి. సో మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు గెట్ ద క్లాడ్ కోడ్ టు వర్క్ ఆన్ దిస్ ఫోల్డర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ ఓపెన్ టెర్మినల్ అనమాట. క్లిక్ ఆన్ టెర్మినల్, క్లిక్ ఆన్ న్యూ టెర్మినల్. టెర్మినల్ అనేది మనకి కింద ఓపెన్ అయింది అనమాట బాటమ్ పొజిషన్లో. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఏజెంటిక్ క్యాపబిలిటీస్ టెర్మినల్ అనేది రైట్లో ఉంటే బెటర్ యూజువల్గా. సో మనం ఏం చేద్దామంటే క్లిక్ ఆన్ వ్యూ అండ్ దీని లోపల క్లిక్ ఆన్ అపీరియన్సెస్ అండ్ క్లిక్ ఆన్ ప్యానల్ పొజిషన్ అండ్ ప్యానల్ పొజిషన్లో క్లిక్ ఆన్ టు ద రైట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన టెర్మినల్ అంతా రైట్కి వచ్చింది. సో మన లెఫ్ట్లో మన ఫైల్స్ ఉన్నాయి, మధ్యలో మన కోడింగ్ ఉందన్నమాట, కోడ్ ఎడిటర్, అండ్ రైట్ సైడ్ మన టెర్మినల్ ఉంది. దిస్ ఇస్ హౌ ఐ ప్రిఫర్ టు కీప్ మై సెటప్ ఆన్ విఎస్ కోడ్. ఇప్పుడు ఏం చేద్దాం, టెర్మినల్ లోపల యూ కెన్ సే క్లాడ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్.
చూడండి యాక్సెసింగ్ వర్క్ స్పేస్. ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ, ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్ స్పేస్ లోపల క్లాడ్ వాడాలి కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ పర్మిషన్స్ ఫర్ ట్రస్ట్ ఇన్ దిస్ ఫోల్డర్ అగైన్. సో క్లిక్ ఆన్ ఎస్, ఎంటర్ చేయండి అండ్ చూడండి క్లాడ్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం ప్రాంప్ట్ ఇస్తానంటే గో త్రూ ద కోడ్ బేస్ అండ్ గివ్ మీ సమ్మరీ ఆఫ్ వాట్ ద కోడ్ ఈస్ యాక్చువల్లీ. సో లెట్స్ సే అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి ఇప్పుడు ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనమాట అండ్ బ్యాష్ కమాండ్స్ అన్నీ చేసుకుంటుంది. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్, క్లిక్ ఆన్ ప్రొసీడ్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ఇక్కడ ఎందుకు అడుగుతుందంటే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ బ్యాష్ కమాండ్స్, ఇట్ ఈస్ ఆస్కింగ్ పర్మిషన్స్ ఫర్ అస్ టు ఎగ్జిక్యూట్ దోస్ అనమాట. అండ్ చూడండి we got the output. So this is a personal learning guide, not a software project. Here is what it contains. It contains single markdown file undi, structure enti, planned chapters e unnai. In short, it is your personal notes or tutorial or learning MCP from first principles written in teaching style with analogies, diagrams and Claude examples anamata. Uppudu nenu em chestanante I will give some task to it. Can you create a Python file that have all the content related to the guide that we have so I can practice building MCPs and click on enter. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ క్లాడ్ అనేది ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలి అండ్ దీని లోపల కోడ్ కూడా జనరేట్ చేయాలి బేసిక్గా అయితే. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు డూ దాట్. ఒకవేళ మీరు ఇంటరప్ట్ చేయాలనుకుంటే క్లాడ్ జరుగుతున్న పని యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్కేప్. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంటరప్ట్ దిస్, బట్ దిస్ ఈస్ ద వే దట్ యూ కెన్ కమ్యూనికేట్ టు క్లాడ్ వయా యువర్ VS కోడ్ ఐడి అనమాట. బై ద టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ నేను ఇంకో పని చెప్తాను విచ్ ఈస్ లైక్ హౌ టు ఇన్స్టాల్ క్లాడ్ ఎక్స్టెన్షన్ on the VS code anamata. So if you go to extensions, click on Claude and click on enter. Chudandi we have one extension which is called Claude code for VS code అని చెప్పి. This is from Anthropic అనే కంపెనీ నుంచి డైరెక్ట్గా. You can click on install and click on trust publisher and install. అండ్ ఇది ఎందుకు వాడాలో చెప్తాను బేసిక్గా, జస్ట్ వెయిట్ చేయండి సరిపోతుంది. See there are a lot of people who have installed this అనమాట. Get started with Claude code, learn how to use Claude code, write, edit and understand your code అనమాట. And we will use this once the task is completed. It is taking a lot of time. చూడండి it is still working for the last 2 minutes నుంచి అనమాట. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసింది అనమాట ప్రాక్టీస్ mcp.py అని చెప్పి. I will say I want to create it. Let's click on enter. చూడండి ప్రాక్టీస్ mcp.py అని చెప్పి. ఇప్పుడు క్లాడ్ ఏం చేసింది, it created a file for us based on the learning notes that I have and every single thing is present inside this. సో దిస్ ఈజ్ వాట్ ఎ క్లాడ్ ఏజెంట్ కెన్ డూ విచ్ ఈజ్ ఎ కోడింగ్ ఏజెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ క్లోజ్ దిస్ టెర్మినల్. యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే మీరు టాప్ రైట్లో మన క్లాడ్ సింబల్ వచ్చింది కదా, క్లిక్ ఆన్ దిస్ సింబల్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే క్లాడ్ కోడ్ ఓపెన్ చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్. అండ్ లుక్ ఎట్ దిస్ పార్ట్ హియర్, ఇట్ ఈజ్ లైక్ ఏ UI అనమాట. టెర్మినల్ వాడడం మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు దిస్ క్లాడ్ కోడ్ హియర్. లెట్స్ ఏ రీడ్ త్రూ ద కంటెంట్ of my code base and create claude.md file. Let's say click on enter. చూడండి ఇది బేసికల్లీ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ హౌ యూ ఆర్ గోయింగ్ టు చాట్ విత్ యువర్ డెస్క్టాప్ అప్లికేషన్లో, బట్ ఇన్సైడ్ యువర్ VS కోడ్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ లైక్ దిస్ యూజింగ్ ద UI అనమాట. చాలామంది డెవలపర్స్ దే యూజువల్లీ ప్రిఫర్ టెర్మినల్. ఒకవేళ మీ టెర్మినల్ నచ్చకపోతే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ అండ్ యూ కెన్ లుక్ ఎట్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అండ్ యూ కెన్ యూజ్ స్లాష్ కమాండ్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ యూ కెన్ యూజ్. చూడండి నౌ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్, లెట్ మీ క్రియేట్ ద క్లాడ్ MD ఫైల్ అని చెప్తుంది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ క్లాడ్ ఈస్ డూయింగ్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఏజెంట్. చూడండి ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు అలౌ, క్లిక్ ఆన్ అలౌ అండ్ చూడండి ఇట్ క్రియేటెడ్ ద గైడ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ. ద ఎంటైర్ గైడ్ క్రియేట్ చేసింది అనమాట. సింపుల్. అండ్ లెట్స్ ఆల్సో లుక్ ఎట్ ఎంత యూసేజ్ చేసామని చెప్పి. లెట్స్ సే యూసేజ్, క్లిక్ ఆన్ ఎంటర్. సో 5 hours యూసేజ్లో వీఆర్ అప్ టు 5% అయిపోయింది అండ్ వీక్లీ లిమిట్స్లో 0% అయిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ క్లాడ్ కోడ్ వయా టెర్మినల్, లేదనుకుంటే క్లాడ్ కోడ్ ఇన్ VS కోడ్ వయా టెర్మినల్, లేదు అది కూడా వద్దనుకుంటే క్లాడ్ కోడ్ ఎక్స్టెన్షన్ ఇన్ VS కోడ్ అనమాట. అండ్ దెన్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, క్లాడ్ కోడ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎలా వాడుకోవాలి అని చెప్పి.
ఇప్పుడు మెటా నుంచి ఓలామా అనే ఒక ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే దే ఆల్సో రిలీజ్ సంథింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ క్లాడ్ అనమాట. ఇఫ్ యూ క్లిక్ హియర్, ఇది నా అకౌంట్ అండ్ ఇందులో యూ కెన్ యూస్ ఓపెన్ సోర్స్ మోడల్స్ వయా క్లాడ్ కోడ్. సో అలా ఓపెన్ సోర్స్ మోడల్ వాడుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బిల్లింగ్ అనమాట. సో అది ఎలా వాడుకోవాలి అని అనడానికి దెర్ ఇస్ అ డాక్యుమెంటేషన్, ఐ విల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఈ డాక్యుమెంటేషన్లో ఇఫ్ యూ సీ స్టార్టింగ్ ఏం చెప్తున్నారు, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ క్లాడ్ కోడ్ అనమాట. మనం ఆల్రెడీ చేసాం. ఆ తర్వాత యూ నీడ్ టు లాంచ్ ద క్లాడ్ కోడ్ యూజింగ్ ఓలామా. ఓలామా కూడా మీ దగ్గర ఉండాలి. ఓలామా లేకపోతే యూ కెన్ ఇన్స్టాల్ ఓలామా అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు టెర్మినల్. అండ్ టెర్మినల్లో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓలామా లాంచ్ క్లౌడ్ అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ రికమెండింగ్ కపుల్ ఆఫ్ మోడల్స్ అనమాట. మినీమాక్స్ M3 క్లౌడ్ అని చెప్పి, కిమీ K26 క్లౌడ్ అని చెప్పి, GLM 5.1 క్లౌడ్ అని చెప్పి, కొన్ని చోట్ల మోడల్స్కి యూ గెట్ అప్గ్రేడ్ రిక్వైర్డ్ అని చెప్పి అలాంటి మోడల్స్ చూస్ చేసుకోవద్దు, అప్గ్రేడ్ కావాలన్న మోడల్స్ని. మేబీ లెట్స్ ట్రై విత్ గెమ్మా 431B క్లౌడ్ మోడల్ అని చెప్పి క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ పర్మిషన్స్ టు యాక్సెస్ ద వర్క్ స్పేస్ అనమాట. క్లిక్ ఆన్ ఎంటర్. And right now we are using Gemma 431B cloud anamata. Hi, what can you do for me? Click on enter and chudandi. So it is taking a lot of tokens, but manam em chestunamante ikkada we are using this model, not the model from the cloud. Chudandi, we are getting the output. I am Claude Code, your A software engineer, but ఈ అవుట్పుట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే దిస్ అవుట్పుట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద గెమ్మా మోడల్. సో లెట్స్ ఆస్క్ ఎ క్వశ్చన్, విచ్ మోడల్ ఆర్ యూ యూజింగ్? క్లిక్ ఆన్ ఎంటర్. ఐఎమ్ పవర్డ్ బై ద మోడల్ గెమ్మా 4 అనమాట. ఒకవేళ మీకు ఎప్పుడైనా మధ్యలో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద మోడల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ మోడల్, క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు దీని లోపల ఐ కెన్ జస్ట్ చేంజ్ ద మోడల్స్ అనమాట. డిఫాల్ట్ ఈజ్ we don't want this usually. ఇక్కడ ఏం జరుగుతుందంటే we launched this using Ollama అనే కమాండ్తో, బట్ Ollama అనే కమాండ్ వల్ల you only get all the models which are produced by Ollama అనమాట. So I will just say exit and then I will just clear. exit అయిపోయాం మనం. Now if I say Claude, ఇప్పుడు మనం క్లాడ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. and then you can use model and I can just change the model to Claude Sonnet 4.6 if I want to use Claude models. So very simple, you can directly use the models from Ollama for free of cost inside Claude Code anamata, or you can use Claude models. So that's all, everything in this video anamata. We will learn a lot of new stuff moving forward, like MCPs ante enti, tools ante enti, Claude.md ante enti, మీ ప్రాజెక్ట్ ఎలా యాక్టివేట్ చేయాలి, a lot of different stuff. So stay tuned for more videos, and if you have any doubts please let me in the comment section below. And ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే and if you have learned something new from this video, please let me know in the comment section and share it with someone who might need this video. Bye bye.